శ్రీమన్నారాయణ. మనకి మంత్రశాస్త్రంలో ఎన్నో సహస్రనామాలు ఉన్నప్పటికీ, సహస్రనామం అనగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీ విష్ణు సహస్రనామం మాత్రమే. దానికి అంత మహిమ ఏర్పడడానికి 6 కారణాలను తెలియజేస్తారు. మహాభారత సారత్వాత్, మహాభారతం యొక్క సారమవ్వడం చేత, ఋషిభి పరిగానత, మహర్షులందరూ కూడా గానం చేయడం చేత, వేదాచార్య సమాహారాత్, వేదవ్యాస మహర్షి సకల మంత్రములని ఒక చోటకి చేర్చడం చేత, భీష్మోత్కృష్టమతత్వత, భీష్మ పితామహుడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండే మహానుభావుడే, దీన్ని మించినటువంటి మంత్రశక్తి మరొకటి లేదు అని నిర్ధారణ చేయడం చేత, పరిగ్రహాతిశయత, అంటే ఇటు ఆయుర్వేద గ్రంథంలో చరక మహర్షి జ్వరాన్ సర్వాన్ వ్యపోహతి, సమస్తమైనటువంటి వ్యాధులు నశించాలంటే విష్ణుం సహస్రమూర్ధానం, విష్ణు సహస్రనామాన్ని చేసుకోవలసిందే అంటూ తెలియజేస్తాడు. అలానే వృద్ధ పరాశరులనేటువంటి మహానుభావులు కూడా దశాభుక్తి ఫలచంద్రిక అనే జ్యోతిష్య గ్రంథంలో అన్నదానం ప్రకుర్వీత విష్ణు సాహస్రకం జపేత్, విష్ణు సహస్రనామాన్ని చేసుకోవడం, అన్నదానం చేయడం చేత సకల గ్రహదోషాలు తొలగుతాయి అంటూ అన్ని గ్రంథాలలో చెప్పబడడం చేత. మరొక కారణం గీతాద్యైకార్థ్యతశ్చ, భగవద్గీతతో సమానమైనటువంటి ఒక అద్భుతమైన విలక్షణమైనటువంటి అర్థాలు ఉండడం చేత, ఈ 6 కారణముల చేత విష్ణు సహస్రనామాన్ని మించినటువంటి మంత్రశక్తి మరొకటి లేదు అంటూ పెద్దలు తెలియజేస్తారు. కనుక భీష్మ పితామహుడు ఈ విష్ణు సహస్రనామాన్ని పట్టుకొని సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మని కూడా ఎదిరించాడు. అంటే భగవన్నామానికి ఉండేటువంటి శక్తి. మనం కూడా భీషణ ప్రతిజ్ఞని భీష్మునిలాగా మనం చేస్తూ జీవితంలో ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము నేను చేస్తాను అనే ఒక సంకల్పాన్ని మనం తీసుకుందాము. భీష్మ పితామహుని యొక్క అనుగ్రహంతో, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో సకల కార్యసిద్ధిని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.